పశ్చిమాసియా దేశాల వార్ ఎఫెక్ట్ తోటి ఏర్పడిన గ్యాస్ కొరత అనేక రంగాలను అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా హోటల్ క్యాటరింగ్ రంగాలు గ్యాస్ కొరత దెబ్బకు కుదిలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అటు అంతర్జాతీయంగా ఏర్పడిన సహజ సిద్ధమైన కొరత వైపు అయితే ఇటు కొందరు డీలర్లు సృష్టిస్తున్న కృత్రిమ కొరత హోటల్ యాజమాన్యాలకు పెను శాపంగా మారింది. ఈ గ్యాస్ కొరత కారణంగా హోటల్ అదేవిధంగా క్యాటరింగ్ రంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందుల గురించి ఏపీ క్యాటరింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావుతో మా ప్రకాశం జిల్లా ప్రతినిధి మీరావలి ఫేస్ టు ఫేస్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినటువంటి ఏదైతే ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ప్రభావం ఏదైతే ఇండియా మీద అయితే తీవ్ర ప్రభావం చూపిస్తుందనేది చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రప్రదంగా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎవరైతే క్యాటరింగ్ వ్యవస్థ కూడా ఈరోజు ఈ యుద్ధ ప్రభావం వల్ల నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందనేది చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎవరైతే ఉన్నటువంటి క్యాటరింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులైనటువంటి సీను మన మధ్య ఉన్నారు. అసలు క్యాటరింగ్ వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం అవుతుంది, ఈ వారు ప్రభావం వీరి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దాని మీద వారిని అడిగి తెలుసుకునే ప్రభావం చూద్దాం. సార్ చెప్పండి, ఈరోజు వార్ ప్రభావం మీ మీద ఏ విధంగా ఉందని చెప్పుకోవచ్చు? ముందుగా రాజ్ న్యూస్ వారికి మా క్యాటరింగ్ అసోసియేషన్ వారి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. ఎందుకంటే మేము పడుతున్న ఇబ్బందులను గమనించి మా యొక్క కష్టాలని ప్రభుత్వానికి తెలియజేయటం కోసం మీరు చేస్తున్నటువంటి దీనికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒంగోలు క్యాటరర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిని. నా పేరు శ్రీనివాస్ అండి. ఇక్కడ ప్రధానంగా ఈ యుద్ధం వలన మనం రెండు రకాలుగా ఫస్ట్ జరిగినటువంటి ఉక్రెయిన్ రష్యా జరిగినప్పుడు నూనె కోసం ఇబ్బంది పడ్డాం. ఆ రోజు 87 రూపాయల నుంచి 89 రూపాయలు ఉన్న నూనె ఈరోజు 176 రూపాయలుగా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, రకరకాల ఆయిల్స్ అయితే ఇంకా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ రోజు అతి దారుణమైన ఇబ్బంది పడ్డాం. ఈరోజు మళ్ళా ఈ యొక్క యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అయ్యి 28 రోజులు అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమీ ప్రాబ్లం లేదు, గ్యాస్ కొరత లేదు అని చెప్తున్నారు. కానీ మేము క్యాటరింగ్ వృత్తి మీద ఉండేటటువంటి ప్రతి వ్యక్తి, ఏది టీ కొట్లు కావచ్చు, భోజనాలు టిఫిన్లు చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఆ సిలిండర్ అనేది ఉంటేనే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఒప్పుకున్న వాళ్ళకి మాట తప్పకుండా పంపించడం జరుగుతుంది. లేదు 1000 మందికి ఒప్పుకున్న వాళ్ళకి మేము ముందుగానే ఈ మాకున్న వాట్సాప్ గ్రూపుల్లో దయచేసి మీరు 1000 మందికి తోటి వివాహ కార్యక్రమాలు ఫంక్షన్లు చేసుకుంటే 500 మందికి తగ్గించుకోండి, 500 మందితోటి చేసేవాళ్ళు 250 మందితో చేసుకోండి అని కూడా విజ్ఞప్తి చేసాం. అయినా సరే ప్రభుత్వాలు అయితే 50% గ్యాస్ని పెంచాము సప్లై అని చెబుతున్నారు. కానీ అది ఎక్కడా కూడా కనపట్టలేదు. బ్లాక్ మార్కెట్ అయితే మాత్రం అంత బ్లాక్ని అయితే సిలిండర్లు అమ్ముకోవటం అలాంటివి ఏం జరగట్లేదు. కానీ కాకపోతే ఈ ఎవరికైతే వాళ్ళకి అత్యంత సన్నిహితులుగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు తప్పితే మిగతా వాళ్ళకి అసలు గ్యాస్ అనేది దొరకని పరిస్థితి. అంటే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ కొనుక్కోవాలి అంటే దాదాపు మనకు కూడా అందుబాటులో ఉంటుంది. కానీ ఈరోజు అక్రమంగా ఏదైతే కొంతమంది ఏదైతే మీరు చెప్తున్నారో వారి సన్నిహితులకే ఈరోజు ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ దాని మీద అనేక మంది ఆధారపడి ఉన్నారు. దాన్ని ఎలా పరిష్కరిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం? నా పార్టీకి నేనైతే మనం మామూలుగా జనరల్గా ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసినట్టయితే ఏదన్నా ఒక క్రైసిస్ వస్తుంది అనగంలోనే మనం అలర్ట్ అయిపోయి ఇదిగో ఈ వ్యవస్థ వలన, ఈ యుద్ధం వలన ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. అది ఇప్పుడు అక్కడ మనం క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, ఇరాన్ నుంచి. కాబట్టి అది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? గ్యాస్ మీద చూపిస్తుంది, దానివల్ల పెట్రోలు డీజిల్ మీద చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? నిత్యావసరాలు పెరిగిపోతాయి. కాబట్టి కొంత మన యొక్క విఘ్నత తెలివితేటలతోటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఆలోచన చేసి ఇదిగో ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఏ దేశం నుంచి అయితే మనం ఈ సప్లై తీసుకొని వీళ్ళు ఎంప్లాయ్మెంట్కి అడ్డు రాకుండా, ఉద్యోగాలు అడగకుండా వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి ఈ టీ కొట్లు కానీ, ఈ భోజనం ఏర్పాట్లు కానీ క్యాటరింగ్ వ్యవస్థలోకి వచ్చి పనిచేసుకుంటున్నప్పుడు మనం కనీసం గ్యాస్ సప్లై కూడా చేయలేకపోతే ఈ వ్యవస్థే ఆగిపోతుంది. మీ రాజ్ న్యూస్ వారు భారత ప్రభుత్వానికి కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి గారికి కానివ్వండి, అధికారులకు కానివ్వండి మా యొక్క విన్నపాన్ని తెలియజేసి మా యొక్క ఇబ్బందుల నుంచి బయటపడేస్తారని చెప్పేసి మీకు
వేడుకుంటూ నమస్కారాలతో శ్రీనివాస్. ఏదైనా కానీ యుద్ధ ప్రభావం వల్ల క్యాటరింగ్ వ్యవస్థ అయితే మొత్తం పూర్తిగా నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కరుణాకర్తో మీరావళి, ఒంగోలు నుంచి.